పాకిస్తాన్ మొన్ననే మనతో ఒక ఒప్పందానికి వచ్చింది. అదే సీజ్ ఫైర్, కాల్పుల విరమణ ఒప్పందం. ఇది పాకిస్తానే ప్రపోజ్ చేసింది, భారత్ అంగీకరించింది. ఇది అమలు చేస్తుందా? ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే తాజాగా పాకిస్తాను ఎహెడ్ ఆఫ్ సెకండ్ యానివర్సరీ ఆఫ్ ద బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, ఇండియా అండ్ పాకిస్తాన్ ఇష్యూడ్ ఏ జాయింట్ స్టేట్మెంట్ ప్రామిసింగ్ టు అబ్జర్వ్ ఆల్ అగ్రిమెంట్స్ ఆన్ సీజ్ ఫైర్ ఎట్ ఎల్ఓసి. కెన్ ఇస్లామాబాద్ బి ట్రస్టెడ్ టు కీప్ ద ప్రామిస్ అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. బాలాకోట్ మీద మనం దాడి చేసి 2 ఏళ్ళు అయినటువంటి సందర్భం. అక్కడ ఏమీ జరగలేదని పూచుకోలు కబుర్లు చెప్పినటువంటి ఇమ్రాన్ ఆ తర్వాత ఏం జరిగిందని ప్రపంచానికి తెలిసినప్పుడు నోరెళ్లబెట్టుకున్నటువంటి పరిస్థితి. సరే, ఇప్పటికి కూడా పాక్ ప్రేమికులకి అక్కడ ఏం జరగలేదు, ప్రపంచానికి అక్కడ ఏం జరిగిందో తెలిసింది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మనం ఎప్పుడూ ఉల్లంఘించాలి. ఫ్రమ్ ద బిగినింగ్ చైనా విషయంలోనైనా పాకిస్తాన్ విషయంలోనైనా ఆయుధ ప్రయోగం మొదట చెయ్యకూడదన్నటువంటి మన విధానానికే కట్టుబడి ఉన్నాం. ఆత్మరక్షణ కోసం మాత్రమే ఆయుధం వాడతాం. అంటే అవతలోడు తుపాకీతో పేల్చాక మనం తుపాకీతో పేలుస్తాం. అదే చైనా విషయంలో జరిగింది. వాళ్ళు మన వాళ్ళని కర్రలతో కొట్టి చంపితే మనం చేతులతో పిసికి చంపేశాం, అంతే తప్పించి అక్కడ ఆయుధం వాడు తుపాకీతో పేలిస్తే మనము తుపాకీని పేల్చాం. బట్ తుపాకీతో వాళ్ళ ప్రాణం తీయాలి, అప్పుడు కూడా మనం బాధ్యతగానే ఉన్నాం. అందుకనినే ఇప్పుడు చైనా వెనక్కిపోవాల్సింది. కానీ పాకిస్తాన్ అట్లా కాదు. మనం ఆయుధం కింద పెట్టిన ప్రతిసారి మన మీద ఆయుధంతో విరుచుకుపడింది. ఎప్పుడు ఉగ్రవాదుల్ని ఈ దేశంలోకి ప్రవేశింపజేసేటప్పుడు, లేదంటే ఉగ్రవాదుల్ని ప్రవేశింపచేయడం కోసం మనల్ని ఇంకొక వైపు రెచ్చగొడతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ మాట కంటే ఇప్పుడు FATF కోసం ఈ డ్రామా ఆడింది, FATF నుంచి. బట్ అయినా కూడా మళ్ళీ గ్రే లిస్ట్లోనే కంటిన్యూ అయింది. మరి ఈ డ్రామాకి ముగింపు బలికి మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్తుందా, లేకపోతే కనుక బాధ్యతగా ఉంటుందనేది చూద్దాం.